భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగంలో 53rd శ్లోక. మోహాలన్న ఊబిలోంచి పైగా సమభావంతో కర్మ చేయాలి, కర్మ ఆచరిస్తూ మళ్ళీ ఫలితాల మీద ధ్యాసం లేకుండా ఉండాలి. ఇలా అంతా కూడా నువ్వు ఉండగలిగితే ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు కానీ ఏదైనా బంధనాల నుంచి కూడా తేలికగా మాయా మోహాల ఊబి నుంచి బయటపడి పరమ పదాన్ని పొందగలవు. వైరాగ్యం చాలా తేలికగా అబ్బుతుంది. అందరితో ఉంటూనే వైరాగ్యం వస్తుంది, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఈ భావనతో ఉండగలిగితే అని చెప్పి ఇది చెప్తున్నారు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. శృతి విప్రతిపన్న. శృతి అంటే ఏంటి? వినగలగటం. ఎలాంటి వింటున్నావు? విప్రతిపన్న అంటే చెయ్యాల్సిన కర్మలు ఆచరించే విధానంలో కూడా నానా విధమైన మాటలు వింటూ ఉంటాము. అంటే చెప్పేవాళ్ళు సవాలక్షం అని ఉంటారు, ఎందుకంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి ఇంత ఖర్చు అవుతుందంటే మనం కూడా చాలా పొదుపుగానే వాడతాం. దీనికి మనకి పోతుంది, అవతల వాడికి వచ్చేది ఏంటో కానీ మనకి నష్టం కలుగుతుందంటే చాలా పొదుపుగా వాడతాము. కానీ వినేటప్పుడు ఎలాంటివి వింటూ ఉంటామంటే చాలా రకాలుగా, ఎంతోమంది ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు. పైగా ఇక్కడ విప్రతిపన్న అంటే వినటం వల్ల కూడా మళ్ళీ ఏమవుతుంది? స్వతహాగా నాకు కొంచెం చంచలత్వం ఉంది, నేను విన్నదాన్ని అది కూడా కర్మలో ఆచరించాలంటేనే దాని మీద ధ్యాస ఉండదు. అలాగే నేను చెయ్యాల్సింది కాకుండా వేరే వేరే నానా రకాలుగా అసలు ఎన్నో రకాల విషయాల గురించి వినటం వల్ల ఆ బుద్ధి అన్నది స్థిరంగా ఉండటం మానేసి ఇంకా చంచలత్వానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే తే యథ, అందుకని నీ యొక్క ఎప్పుడైతే ఇట్లాంటి అన్నీ వింటున్నా అంటే ఎక్కడ ఏ సమయానికి ఏది చెయ్యాలో, ఏ పనికి ఎంత సమయాన్ని ఇవ్వాలో అన్న విచక్షణ కూడా నీకు ఉండాలి. చెప్తున్నారు కదా అంటే మనకి నిజంగా మనసు ఎలా ఉంటుందంటే మనకి పనికొచ్చే విషయాలు చెప్పేటప్పుడు, మనం ఉద్ధరించబడే విషయాలు చెప్పేటప్పుడు వినటానికి మనసు అంగీకరించదు. వేరే పని ఉందండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాం చాలా ధీమాగా. కానీ అక్కర్లేని మాట్లాడుకునేటప్పుడు మాత్రం అక్కడ ఇంకా కూర్చునే ఉంటాం. ఇంకో గంట ఉంటే బాగుంటుంది, అబ్బా ఇప్పుడే వెళ్ళాలా అన్నట్టుగా వాళ్ళని ఆపుతాం, మనం కూడా కూర్చుంటాం. అవి వినటానికి బాగుంటాయి. ఇవే మాయామోహాలంటే స్పెషల్గా ఇంకా ఏమి జరగక్కర్లేదు మనకి. అందుకని ఇటువంటి నానా రకాల మాటలు వినటానికి నీ బుద్ధి ఎప్పుడైతే దాని మీద ఉంటుందో, అలా ఉన్నప్పుడు స్థాస్యతి నిశ్చల అంటే ఇలాంటి స్థితిలో నువ్వు నిలుచుంటే నీకేమవుతుంది? ఆ నిశ్చలంగా ఉండాల్సింది పోయి ఆ చంచలత్వం పెరిగిపోతుంది. విన్నవన్నీ ఆచరించలేవు, కానీ ఆచరించాల్సిన విధానంగా వింటూ ఉంటే పోనీ ఆచరించేది ఇంకా బాగా నేను ఆచరించే అవకాశం ఉంటుంది. కానీ నేను ఆచరించేదానికి వ్యతిరేకంగా వింటాను. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. పొద్దున్నే లేచి స్నానం చేయండి, దీపం పెట్టండి అంటే ఇటు తిరిగి చెయ్యాలా, అటు తిరిగి చెయ్యాలా, ఈ నీళ్ళతో చెయ్యాలా, ఆ నీళ్ళతో చెయ్యాలా, ఎలా చెయ్యాలి, ఇన్ని అనుమానాలు మనకి పుట్టల్లాగా వస్తూనే ఉంటాయి. నీకు అనుమానం ఎప్పుడు వస్తుంది? దాని మీద భక్తి శ్రద్ధ లేనప్పుడు. భక్తి శ్రద్ధ ఉన్నప్పుడు అనుమానాలు రావంటే వస్తాయి. కానీ ఈ అనుమానాలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని అప్పుడు నేను ఆచరిస్తాను అన్నట్టుగా కాకుండా, నేను ఆచరించేది ఆచరిస్తాను, పరమాత్మ దగ్గర అది నీ సంశయం ఏదున్నా సరే అనుమానం అక్కడ పెడతావు. నాకు ఈ అనుమానాన్ని ఎందుకు పుట్టించిందో నాకు తెలియదు, కానీ దీన్ని నువ్వే తొలగించు, అప్పుడు నీకు నీకే తడుతూ ఉంటాయి. అలా అని చెప్పి మనకి తట్టిన ప్రతిదీ కూడా నిజంగా అంత అద్భుతమైన ఆలోచనలా అంటే మళ్ళీ నీ మనస్సు, నీ బుద్ధి, నీ ఇంద్రియాలు అవి దేన్ని ఆధారం చేసుకుని నువ్వు కర్మని చేస్తున్నావు, దేని మీద నిలకడగా ఉంచగలుగుతున్నావు, దాన్ని బట్టి మనకు వచ్చే ఆలోచనలు కూడా విపరీతంగా వస్తున్నాయా, అనుకూలంగా వస్తున్నాయా అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే నిశ్చల అని చెప్పి సమాధావచల, అలాగే వచల అంటే నిశ్చలంగా ఎప్పుడైతే ఉంటావో చలించిపోకుండా, ఇన్ని విన్నా సరే చంచలత్వానికి నీకు అంటకుండా నువ్వు ఎప్పుడైతే ఉండగలవో, సమాధ అంటే ఆధ అంటే సమభావనతో తీసుకోగలగటము. ఇలా పరమాత్మయందే సమాధి అంటారు. ఇప్పుడు యోగా చేసేటప్పుడు కూడా శవాసనం అంటారు, అంటే సమాధిలాగా ఉండటం. అంటే సమాధిలాగా ఉండంటే మనకి లౌకికంగా అర్థం చేసుకున్న చాలా మనకి తేలికగా నాకు అర్థమయ్యే విధానం బట్టే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సమాధి అంటే ఏంటి? మరణించిన వాళ్ళు ఒక దగ్గర పడతారు, వాడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేడు, ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు, ఎక్కడ పాడేస్తే అక్కడే ఉంటాడు. అలాగా నీ మనస్సుని, నీ ఇంద్రియాన్ని, నీ ఏ కర్మ అంటే ఆలోచనని కూడా ఎక్కడికి వెళ్ళనీయకుండా
అక్కడ ఏది చేస్తున్నావో దాని మీదే ఉంచాలి. ఇంకా వేరే వాటి మీద వెళ్ళకుండా అలా నువ్వు సమాధి స్థితిలో ఉండగలిగితే, పరమాత్మ యందు అలా నువ్వు ఉండగలిగితే అయితే వచల అలా ఉండిన స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో స్థిరంగా సమాధిలాగా ఉండాలి. 5 నిమిషాలు ఉన్నాను అమ్మ చాలు పెద్ద అచీవ్మెంట్ నాకు వచ్చేసిందన్న భావన నాకు వస్తే నా సాధన వృద్ధిలోకి వెళ్ళేది లేదు. ఈరోజు 5 నిమిషాలు వచ్చింది సంతోషం, రేపు మళ్ళీ 5 చేస్తాను సంతోషం, తర్వాత ఏం చేస్తాను ఈ 5 చాలు నా జన్మకి అనుకుంటే నేను అక్కడే ఉంటాను, నేను వృద్ధిలోకి వెళ్ళను. 5 10 అవ్వాలి, 10 15 అవ్వాలి, ఎంత చేతనైతే ఎంత. పోనీ నేను ఎంత చేద్దామన్నా నాకున్న 24 గంటలే, నేను బాగా చేస్తున్నాను కదా అని నాకేమన్నా 2 గంటలు ఎక్స్ట్రా ఇస్తాడా పరమాత్మ? ఇవ్వడు. కానీ ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు. ఆ స్థిరంగా ఉండగలగటం ఒకటి, సమాధి స్థితిలోకి రావగలగటం ఒక యోగము. ఆ యోగానికి వచ్చి సిద్ధి పొందేలాగా దాన్ని వదలకుండా అలానే ఆచరిస్తూ ఉండటము. కొన్ని నేను మొదలు పెట్టినప్పుడు ఒక స్థాయిలో మొదలు పెడతాను. ఈ అవగాహన వచ్చే కొద్దీ నా స్థాయి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కొన్ని త్యాజించుకుంటూ ఉంటాను, కొన్ని పెంచుకుంటూ ఉంటాను. ఇలా పెరిగే కొద్దీ కూడా అన్ని కర్మలు ముందు చేసినట్టు నేను చెయ్యక్కర్లేదు. ఎందుకు? నా మనస్సు కానీ నా బుద్ధి కానీ అన్నీ నా ఇంద్రియాలు నా ఆధీనంలో ఉన్నాయి. స్థిరంగా సమాధిలో నేను కూర్చోమంటే కూర్చోవడం, నుంచోమంటే నుంచోవటం, అవి చెయ్యాలి. ఇది ఇంత చాలు, చూసింది అక్కర్లేదు అంటే అది దానికి వేలాడకుండా నా ఆధీనంలోకి వచ్చేయాలి. నేను ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళేలాగా ఉండాలి. ఇలాంటి స్థిరమైన స్థితి వచ్చినప్పుడు బుద్ధి స్తథ, నీ బుద్ధి ఎలా ఉంటుంది? స్తథ అంటే అప్పుడే యోగమా వాప్స్యసి అంటే ఆ యోగమైన అంటే ఆ పరమాత్మ సాక్షాత్కారమైనా సరే నేను సిద్ధి పొందేలాగా నేను ఎంచుకున్న మార్గం నన్ను ఆ ఉన్నతమైన స్థితికి తీసుకెళుతుంది. దాన్ని నువ్వు పొందగలవు. అంటే వినేవి చూసేవి 1,00,000 ఉంటాయి. ప్రతిదానికి నాకు కావాలి అన్న ఆరాటం లేకుండా ఉండాలి. విన్నవన్నీ కూడా మళ్ళీ అనుమానాలు పెంచేలా, ఉన్నవి చాలక ఇంకా పెంచేలాగా ఉంటే ఏమవుతుంది? ఈ కర్మ చేయను ఆ కర్మ చేయను, ఎందుకు అనుమానం వస్తుంది, అసలు మొత్తానికి చెయ్యటం మానేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనలు వస్తాయి. అలా ఉండకుండా సమభావనతో ఉండి సమాధి స్థితిలాగా నువ్వు ఉండగలిగితే, బుద్ధిని స్థిరంగా ఉంటే ఆ యోగానికి నువ్వు వెళ్ళేలాగా, నువ్వు ఆ గతిని పొందేలాగా నిన్ను తీసుకెళతాయి. శ్లోకానికి యథా తథా మీనింగ్ తీసుకుంటే, శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల సమాధా వచలా బుద్ధిస్తథా యోగమా వాప్స్యసి. అంటే ఎన్నో రకాలమైన మాటలు మనం వింటూ ఉంటాం. విన్నదాని వల్ల మనలో అయోమయము, చంచలత్వం పెరిగిపోతుంది. కానీ అలా విన్నప్పటికీ కూడా నీ బుద్ధి పరమాత్మ యందు చలించకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచగలిగితే నువ్వు యోగాన్ని పొందగలవు అని పరమాత్మ వాళ్ళి శాశ్వతమైన అంటే పరమాత్మతో శాశ్వతంగా ఐక్యమయ్యే స్థితికి నువ్వు చేరగలవు. ఇక్కడ దాకా రావటం ఒక ఎత్తు, అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళగలగాలంటే మళ్ళీ ఆ స్థితిలోనే ఉండగలటం అన్నది నాకు అలవాటు పడాలి. పైగా ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ అన్నీ ఇచ్చింది ఎవరు, అన్నీ ఉంచింది ఎవరు అంటే పరమాత్మ. నేను చేసింది ఏంటి అంటే ఏమి లేదు, ఉన్నదాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకోవటమే నాకు చేత కావాలి. శరీరాన్ని ఇచ్చాడు, శరీరంలో ఇప్పుడు కొత్తగా నాకు ఇంకో హార్ట్ పెట్టండి అని నేను ఇంకా బాగా నా శరీరాన్ని పోషించుకోగలను, పెట్టించుకోగలనా? లేదు. కానీ ఉన్నది సరిగ్గా పనిచేయాలంటే నేను తినే ఆహారంలో ఎలా అయితే జాగ్రత్త పడాలి, నా శరీరానికి ఎంత నేను శ్రమ పట్టాలి, ఎంత నేను దీన్ని ఎలా వినియోగించుకునేలాగా, ఈ శరీరం ఆధారం కాబట్టి నా కర్మలకి, అలాగే నా మనస్సు అన్నది కూడా ప్రతిదాని మీద దానికి ఆకర్షణ భావం లేకుండా, నేను ఆకర్షించబడేది దేనికి? ఆ పరమాత్మ తత్వానికి, జ్ఞానానికి ఆకర్షించబడి అజ్ఞానాన్ని తొలగించుకుంటూ నా పయనాన్ని నేను సాగించాలి అన్న భావన ఉండాలి. భావన ఉంటే సరిపోతుందా? లేదు. దానికి తగ్గట్టుగా నాకు పురోగమించటం అంటే ముందుకు వెళ్ళగలగటం అన్నది నేను సాధన ద్వారే సాధించుకోగలను. అందుకని మనస్సు అన్నది ఎప్పుడు పరమాత్మకి సంబంధంగా ఉంచుకోవాలి. మళ్ళీ పరమాత్మ ఎక్కడున్నాడంటే మనకి చెప్పినట్టుగా సర్వము వ్యాపించి ఉన్నాడు, ప్రతి జీవిలో ఆత్మరూపంలో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది? అందరిలోనూ పరమాత్మ ఉన్నాడన్న భావన మనకు వచ్చినప్పుడు రాగద్వేషాల రూపంలో ఏవీ లేకుండా సమభావంతో తీసుకోవటము, మళ్ళీ అతిగా ఏది తీసుకోకుండా, ఇలా సమయాన్ని వృధా చెయ్యకుండా నేను పూర్వం కొన్ని కర్మలు చేసున్నాను, ఎప్పుడైతే సమభావంతో తీసుకోవటం అంటే దానికి తగ్గట్టుగా ఆ కర్మల్నే ఆచరిస్తూ
ఉంటాను. దానికి వ్యతిరేకంగా ఏది చెయ్యను. మళ్ళీ వచ్చే వాటి మీద ఫలితాల మీద కూడా ఆశ లేకుండా, మోహాలకి వీటికి ఏది బానిస కాకుండా ఇలా నేను అన్ని ఊబిల్లోంచి బంధనాల నుంచి విముక్తి పొందే స్థితికి నేను సమాధి స్థితికి చేరుతాను. అంటే విన్న వాటికి ఆ సాధనలు మనకి లభించాలన్నా సరే, సాధన చేసేవాడు కూడా చంచలత్వానికి లోనవ్వకుండా ఉండాలి. మళ్ళీ సాధన చేసేటప్పుడు కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, నాకేది తేలిగ్గా ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళిపోవటానికన్నా ఆలోచనలు రాకూడదు. ఒక్కొక్కళ్ళు ఒకటే అందరూ సాధన చేసినా కొంతమందికి త్వరగా సాధించుకుంటారు. కొంతమందికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకు? అందరికీ అదే శరీరం ఉన్నప్పటికీ అవే కాళ్ళు, చేతులు కానీ శారీరకంగా బలంగా కొంతమంది ఉంటారు. అలాగే కొంతమంది బుద్ధిమంతులు ఉంటారు. కొంతమంది నిగ్రహం చాలా తేలికగా వాళ్ళకొస్తుంది. కొంతమందికి చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకు అంటే మళ్ళీ పూర్వజన్మల ప్రభావము. అందరూ మనుషులుగా పుట్టాం కాబట్టి అందరికీ ఒకేలాగా ఆలోచన విధానం ఉంటుందా అంటే లేదు. తింటాం అలాగే తినాలి. కానీ తినటానికి కూడా రుచులు మారుతూ ఉంటాయి. నాకు ఉప్పు ఇష్టమైతే కొంతమందికి కారం ఇష్టం. కొంతమందికి తీపి ఇష్టం. తీపిలో కూడా మళ్ళీ నానా రకాల భేదాలు ఎలా ఉన్నాయో కొంతమందికి అవి ఇష్టం, ఇవి ఇష్టం అన్నట్టుగా అలాగే సాధన అంటూ అందరూ మొదలుపెట్టినా సరే ఆ ఉపాయాలతో నానా విధమైన మాటలు మనం వింటూ ఉంటాం. ఆ బుద్ధి వికసించేలాగా ఉండాలి తప్పితే ఇంకా బుద్ధి భ్రష్టు పట్టేలాగా ఉండకూడదు. అందుకని చంచలత్వం లేకుండా నిశ్చలమైన స్థితిలో స్థిరంగా ఉండాలి. వినని వాటికి నువ్వు మళ్ళీ చలించకూడదు. వినకముందు చంచలత్వం ఉంది అంటే విన్నప్పుడు ఆ చంచలత్వం పెరిగిపోతూ ఉంటుంది. అందుకని సమభావనతో ఆది అని తీసుకున్న సమాధి స్థితి అంటే ఆది నుంచి అంటే మొదలు పెట్టినప్పుడే బీజంలాగా నీకు ఈ లక్షణాలతో సమభావంతో తీసుకోవటం అన్నది ఇష్టంగా అలానే ఉండాలని నాకు నేను ఎప్పటికప్పుడు చెక్ లిస్ట్ పెట్టుకున్నట్టుగా అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ స్థితికి నేను సాధన అన్నది నాకు త్వరగా తీసుకెళ్లేలాగా చంచలత్వానికి లోనవ్వకుండా చేస్తుంది. ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి చేసి దీని తర్వాత అది, దీని తర్వాత అది, దీని తర్వాత ఇది అని మొత్తం అంతా నేను ప్లానింగ్ రాసేసుకుని ఆచరణలో ఏదీ లేనప్పుడు నేను ఏ స్థితికి వెళ్ళను. అది పేపర్ మీదే ఉంటుంది. ఒకటితో మొదలు పెడతావు, అది నేను వచ్చేలాగా, అది నేను బాగా చేసేలాగా ఉన్నప్పుడు రెండోది అట్లా ఒక్కొక్కటి అలవాట్లు మానేయాలన్నా సరే ఒకటొకటిగా మానేయాలి. ఈరోజు నేను ఇవన్నీ మానేస్తానంటే అవ్వదు. చంచలత్వం పెరిగిపోతుంది మెల్లమెల్లగా. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని అలవాట్లు మనకున్నాయి కాబట్టి. అవి మెల్లమెల్లగా వదిలించుకోవాలి. మంచి అలవాట్లు కూడా మెల్లమెల్లగా ఒక్కటి చేర్చుకుంటూ బుద్ధి అన్నది స్థిరంగా ఉండేలాగా, నేను ఈరోజు నేర్చుకున్నది రేపు మర్చిపోయాను అన్నట్టుగా కాకుండా అది స్థిరంగా ఉండేలాగా, అప్పుడే ఈ మోహాల ఊబిలోంచి ఇహపరలోకాల భోగాలు కూడా నువ్వు ఆశించని స్థితికి చేరుతావు. సర్వదా అన్నిటి మీద రాగాలు లేకుండా విరక్తిగా, వైరాగ్యంగా ఉంటూ బుద్ధి మాత్రం పరమాత్మ మీద స్థిరంగా ఉండటం మనకి అలవాటవుతుంది. ఇక్కడ యోగ శబ్దం ఎందుకు చెప్తున్నారు? పైగా పరమాత్మని చేరాలంటే అది ఎప్పుడు సంపూర్ణమైన సంయోగం. సంపూర్ణంగా అంటే నేను ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నానో అది నన్ను అక్కడికే తీసుకెళ్ళి ఆ ఆత్మలో నేను ఐక్యమైపోయేలాగా జ్ఞానం ద్వారానే, భక్తి ద్వారానే దాన్ని నేను చేరగలను. అయితే పరమాత్మ మీద బుద్ధి నిశ్చలంగా ఉండాలి. అలా స్థితిగా ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. అంటే ఏ మార్గాన్నన్నా ఎంచుకో నువ్వు అక్కడికే చేరుతావు. ఎలా అంటే కర్మయోగం అంటారు, కర్మల ద్వారా. ధ్యాన యోగం అంటారు, ధ్యానం ద్వారా. సమత్వ యోగం అంటే అన్ని సమభావంతో తీసుకోవటము. అలాగే భగవత్ ప్రభావ రూపయోగము అంటే ఒక రూపాన్ని చూసి కూడా నేను ఆ రూపానికి తగ్గట్టుగా కర్మలు ఆచరిస్తూ ఈ రూపాన్నే నేను ఆరాధిస్తున్నాను, దానికి తగ్గట్టుగా నా కర్మలు ఆచరించుకుంటూ పూజలు చేసినా సరే ఇలా భక్తి యోగము, భక్తి భావనతో. అలాగే అష్టాంగ యోగము అంటారు. అలాగే సాంఖ్యయోగం అంటే జ్ఞానము ద్వారా. ఇన్ని యోగాల రూపంలో మనకి ఎందుకు చెప్పారు అంటే సాధన అన్నది నువ్వు ఒకటి సాధించాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. అలాగే ఈ సాధన చేసే పద్ధతిలో మార్పులు ఉండొచ్చేమో కానీ విధానం ఎప్పుడూ ఒకటే. ఏంటి? నీ బుద్ధి దాని మీద స్థిరంగా ఉండాలి, సమభావంతో అన్నీ తీసుకుంటూ ఉండాలి, పైగా దేని మీద సరే రాగాలు లేకుండా ఉండగలగాలి. అలా ఉంటేనే పరమాత్మ సన్నిధి నీకు ప్రాప్తించేలాగా నువ్వు అంటే మాటల రూపంలో, విద్య రూపంలో బోళ్ళు చదివేశాను, నాకు తెలిసిపోయింది. కానీ నాకు ఆచరణలో లేనప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక రూపంలో నేను సంపాదించిన జ్ఞానాన్ని నేను ఆచరణలో పెడితేనే ఆ సన్నిధికి నేను వెళ్ళగలను. కర్మల ద్వారా
కర్మలు కూడా సమభావంతో తీసుకుని ఆ ఫలితాల మీద లేకుండా నా కర్మని ఆచరించటమే నా కర్తవ్యం అన్న భావనతో నాకు అధికారం కర్మ చెయ్యటానికే ఉంది ఇలా అనుకుని చేసినా సరే ఈ కర్మల ద్వారా కూడా ఆ యోగాన్ని నువ్వు సంపాదించగలవు. లేదా ధ్యానము అంటే ఈ వాయువు అంటే మనం ఏదైతే గాలి పీల్చుకుంటామో శ్వాస తీసుకోవటం వదలటము ఇలా ఎక్కడైతే మన మనస్సుని స్థిరంగా ఒక దగ్గర కూర్చోపెట్టి ఆ సమయాన్ని అక్కడిచ్చి అప్పుడు నువ్వు ధ్యానాన్నే కర్మగా భావించి చేస్తున్నావు. అలా ధ్యానం ద్వారా కూడా అక్కడ యోగాన్ని నువ్వు పొందగలవు. అలాగే సమత్వ యోగము అంటే యోగము అన్నది ఆ స్థితికి చేసేది అదే ఈ సమత్వ భావనతో కూడా అంటే దేని మీద ఆసక్తి లేకుండా సమభావంతో ప్రతిదాన్ని కూడా సుఖం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా సరే సమంగా తీసుకుంటావు. పైగా నా కర్మల్ని నేను చేస్తూనే ఉంటాను. అందుకని అది సమత్వ యోగము అంటారు. అంటే మొదలన్నది ఏదో ఒక రూపంలో మొదలుపెట్టు, మళ్ళీ నేను తీసుకెళ్ళేది అక్కడికే. పరమాత్మలు మళ్ళీ ఇన్ని రకాలుగా ఏం మారరు. మార్గాలు వేరువేరు అవుతున్నాయి. నడిచి వెళ్ళొచ్చు, లేకపోతే నావలో వెళ్ళొచ్చు, లేదా విమానాల్లో వెళ్ళొచ్చు, కానీ వెళ్ళేది అక్కడికే. మళ్ళీ నేను వెళ్ళే విధానంలో కూడా నా స్పీడ్ బట్టి నేను త్వరగా వెళ్ళొచ్చు, లేటుగా వెళ్ళొచ్చు. అలాగే భగవత్ ప్రభావ రూపయోగము అంటారు. అంటే పరమాత్మని ఆ ప్రభావం ద్వారా అంటే చూసి 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 ఇక్కడ చూస్తూ చూస్తూ అలాగ మనకి ఇంకా ఏది ఆలోచన రాకుండా స్థిరంగా రూపాన్ని చూస్తూనే ఉంటాను. అలా మొదలై అంటే విగ్రహ ఆరాధనతో మొదలవుతుంది. అందుకే మనం ఎక్కడ చూసినా సరే ఒక చిత్రపటాన్ని పెట్టుకోవటం లేదా విగ్రహాన్ని తెచ్చుకోవటం పెట్టి మన ఆరాధన మొదలవుతుంది. అలా మొదలయ్యాక భక్తి కుదురుకున్నాక తర్వాత ఏమవుతుంది, ఇంకా రూపం లేకపోయినా విగ్రహం లేకపోయినా స్థిరంగా పరమాత్మ రూపం నా మనస్సులో అలా ఉండిపోతూ ఉంటుంది. నేను అలా ఉండి కూడా నేను ధ్యానం చెయ్యగలను. ఏ కర్మ చేసినా ఆ రూపం నాకు మనసులో పడిపోయింది కాబట్టి అది ఎప్పుడు నేను దర్శిస్తున్నట్టుగానే నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇలా ఆ భగవత్ ప్రభావ రూప యోగాన్ని కూడా నువ్వు పొందగలవు. అలాగే భక్తి అంటే ఎప్పుడూ కూడా మనం ఏది ఆచరిస్తున్నా సరే ఏది చేసినా సరే భక్తి భావంతో అంటే ప్రతి దాంట్లోనూ పరమాత్మే ఉన్నాడు అంటే పూజ గదిలో ఎంతైతే నేను ఎటువంటి పిచ్చి ఆలోచనలు లేకుండా దాని మీదే భక్తితో ఎలా చూస్తున్నా ప్రతి దాని యందు కూడా పరమాత్మ ఇచ్చింది కాకుండా ఏది ఉన్నది ప్రతిదాన్ని కూడా అంత భక్తి భావంతో స్వీకరించటము అదే భక్తి యోగ శక్తి అంటారు. అలాగే అష్టాంగ యోగము అంటే మనలో ఉన్న 8 అంగములు ఇవన్నీ కూడా ఏంటంటే స్థిరంగా అంటే ఏదైతే శ్వాస పీల్చుకోవటము ఊపిరి వదిలేయటం ఆపేస్తే ఏమవుతుంది ఆ క్షణంలోనే నేను మరణిస్తాను. అయితే ఈ శ్వాస ఎంత పీల్చుకుంటున్నావో ఎంత వదిలేస్తున్నావో కూడా నీ ఆయువు పెంచేలాగా కూడా ఉంటుంది. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. అయితే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టే విధం అంటే మనకు ప్రాణాయామ చేయటం ఏ జబ్బు వచ్చినా సరే అసలు మనకు ముందు ప్రాణాయామ చేస్తూ ఉంటే మెల్లగా అంటే లోపల ఏది ఎలా పనిచేయాలంటే ముందు ఆధారమైనది ఏంటి ఈ శ్వాస. అది సరిగ్గా అన్నిట్లోకి వెళ్ళాలి. రక్తంలో కూడా అది ఉంటేనే అది మంచిగా శరీరానికి శక్తిని ఇస్తూ ఉంటుంది. అందుకని ఈ అంగములు అన్నీ కూడా అందుకే ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే జాగ్రత్తగా అంటే అంతరంగికంగా బాహ్యంగా ఆలోచన ఎలా అయితే మనము కంట్రోల్ చేస్తున్నామో అలాగే శారీరకంగా కూడా ఈ శరీరాన్ని ఎంత కష్టపట్టాలో అంత కష్టపడి అప్పుడు అవయవాలన్నీ కూడా అవి చేయాల్సిన విధానంగా అవి చేస్తూ ఉంటాయి కాబట్టి నాకు ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తాయి. ఆరోగ్యంగా ఉంటేనే నేను చేసే కర్మ ఏదైనా సరే నేను సాధన అన్నది ఇంకా బాగా చెయ్యగలను. అలాగే సాంఖ్యయోగము ఇక్కడ ఏది నిజము ఏది అబద్ధము ఏది నాకు శాశ్వతమైన సన్నిధి చేర్చే విధానము ఏది అశాశ్వతమైనది ఇవన్నీ నాకు నిజంగా తెలిసి ఉంటే దానికి సందర్భానికి మళ్ళీ అనుసారంగా నేను కర్మలు చేసే విధానంగా పైగా ఏ కర్మ అందుకే ఎక్కడున్నాను ఎలాంటి ప్రదేశంలో ఉన్నాను దానికి తగ్గట్టుగా దానం చేస్తాం అందరూ చేస్తాం కానీ పాత్రత బట్టి ఎలా చేయాలి అలాగే ఎవరికి ఏది అవసరమో అది ఇవ్వగలగటం. అందుకని కర్మలు చేసే అంత యోగ్యత నాకున్నా ఎప్పుడు ఆచరించాలి ఎలా ఆచరించాలి ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగా గ్రహించగలిగినప్పుడు ఇది కూడా నన్ను ఆ స్థితికే తీసుకెళ్తుంది. పైగా యోగి అన్నవాడు ఎలా ఉంటాడు ఈశ్వరుడు అంటే పరమాత్మని ఉద్దేశించి ఏవైతే కర్మలు చేస్తూ ఉన్నామో ఆయన కోసం చేస్తున్నానని చేసుకున్నా అలాగే ఆత్మజ్ఞానిగా అంటే ఆత్మని ఎరుకతో ప్రతిదాని యందు ఆత్మ
ఉన్నది ఎవరు? పరమాత్మ. అంటే అది నువ్వు అర్థం చేసుకోవటం వేరు. అర్థం చేసుకుని ఆచరణలో అంటే ఎవరిని చూసినా సరే అక్కడ కూడా ఉంది పరమాత్మ కాబట్టి వాళ్ళలా ఉన్నారు. ఇంటికి ఎవరొచ్చినా సరే పలానా సుబ్బారావు వచ్చాడు, లేకపోతే పుల్లయ్య వచ్చాడన్నది చూస్తాం మనకి. బాహ్యానికి చూసిన నామరూపాలకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ ఆత్మ రూపంలో పరమాత్మ. ఈ సమయంలో వాళ్ళొచ్చారంటే ఎందుకు వచ్చారు? ఏ కారణంగా? ఏది మాట్లాడినా సరే మనం మళ్ళీ మనకి అజ్ఞానాన్ని పెంచే విధంగా మాటలు మాట్లాడకుండా కూడా జ్ఞానపరంగానే మనం తీసుకోవటము. అంటే ఎక్కువగా రాగద్వేషాల రూపంలో ఏమీ మాట్లాడకుండా ఈ బంధనాలు ఈ జన్మకి ఇచ్చాడు కాబట్టి అంతే, అంతవరకే. ఇట్లా ఉండగలగటం. పైగా సిద్ధ భక్తుడు అంటే సాధన ద్వారా సిద్ధి పొందేలాగా నీ భక్తినే నువ్వు పరమాత్మ యందు బుద్ధి, మనసు కూడా అర్పణ చేసి ఉండగలగటము. కర్మయోగి అంటే కర్మల మీద ఆసక్తి వదిలేసి అదే యోగానికి నన్ను తీసుకెళ్తుందని ఆత్మలో ఎటువంటి కూడా కల్మషాలు లేకుండా ఉండగలగటము. జ్ఞానం ద్వారా కూడా భేదాలు లేకుండా అంటే విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ, లేకపోతే లక్ష్మి ఎక్కువ, పార్వతి తక్కువ, లేకపోతే సరస్వతి అందరికన్నా ఎక్కువ విద్యా స్వరూపం, ఇట్లాంటి భేదాలు లేకుండా అన్నిటిలో ఉన్నది పరమాత్మ. ఆ రూపాలు నామాలు ప్రకటింపబడ్డాడు కానీ అవే అన్నట్టుగా స్థిరంగా లేడు. అతీతంగా ఉన్నదే పరమాత్మ. ఈ జ్ఞానంతో మన కర్మను మనం చెయ్యటం, ఆ భేదాలు చూపించకుండా. ఇది భక్తి. అలాగే సాధక యోగ అంటే నీ సాధన చేసేదంటే నాకు పరమాత్మ ఈ శక్తి ఇచ్చాడు. కొంతమంది బాగా పాడగలరు, వాళ్ళకి ఆ శక్తి ఇచ్చాడు. కొంతమంది బాగా మాట్లాడగలరు, మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా పాటలు పాడగలరా అంటే లేదు. కొన్ని కొన్ని శక్తులు మనలో ఇచ్చాడు అంటే దాన్ని మళ్ళీ నేను దుర్వినియోగం చేసుకోకుండా అది కూడా ఒక సాధనలాగా చేసుకోగలట. అదే సాధక యోగి. ప్రయత్నం ద్వారా కొన్ని కొన్ని నాకు రావు కానీ నేను ప్రయత్నిస్తే దాన్ని నేను బాగా చెయ్యగలను. నాకు రావు అని కాకుండా నేను సాధన ద్వారా సాధించుకోవాలి. అది కూడా ధర్మపరమైనది. అందుకే అది సాధక యోగి అంటారు. అలాగే ధ్యాన యోగి అంటే నేను ధ్యానంలో నా మనస్సుని ఏకాగ్రంగా ఉంచి ఆత్మ పరమాత్మ యందు లయమయ్యేలాగా అలా చేసి కూడా ధ్యాన యోగం ద్వారా కూడా నేను అది సాధించుకోవచ్చు. సకామ బుద్ధి అంటే చంచలత్వాన్ని పోగొట్టుకోవచ్చు. మనసు అన్నది ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నాకు చూసేది, విన్నది అన్నీ కూడా అర్థం చేసుకునే స్థితికి నేను ఉంటాను. అలాగే సకామ కర్మి అంటే కోరిక అంటే ఏదో ఒక రూపంలో నువ్వు అది సాధనంటూ మొదలు పెట్టాలి. నిష్కామంగా నువ్వు మొదటి నుంచి ఉండలేవు కాబట్టి కనీసం సకామగా అంటే కొన్ని ధర్మపరమైన కోరికలతో అంటే ఇది చేస్తే నాకు పరమాత్మ అది ఇస్తాడు, అది చేస్తే ఇది ఇస్తాడన్న భావనతో అయినా సరే నా బుద్ధి ఈ మోహాల నుంచి మెల్లమెల్లగా బయటపడి ఇహపర లోకాలు సమస్త భోగాల మీద కూడా విరక్తితో, వైరాగ్యంతో కానీ పరమాత్మ మీద స్థిరంగా నిశ్చలంగా ఉండేలాగా ఉంటేనే పరమ ప్రాప్తి, పరమ గతికి నేను చేరగలను. అందుకే ఫస్ట్ ఏం చేయాలి? ఈ ఫలాపేక్ష లేకుండా ఉండగలగటం, కర్మని ఆచరిస్తూ ఉండటం, మనస్సు నిష్కామంగా చేరాలి. అలా చేస్తుంటే నిష్కామంగా అవుతుంది. అలా వెళ్ళిన తర్వాత ధ్యానించటం, మనసులో లగ్నం చేస్తుంది. ఎందుకు? మనసు అన్నది నిష్కామంగా ఉంది కాబట్టి చంచలత్వానికి లోనవ్వట్లేదు కాబట్టి అప్పుడు ధ్యానానికి కుదురుకుంటుంది. ధ్యానం చేసిన తర్వాత బుద్ధి అన్నది స్థిరంగా ఉంటుంది. అది నీకు ఆత్మ సాక్షాత్కారాన్ని, మోక్ష ప్రాప్తిని కలగచేసే స్థితికి తీసుకెళ్తుంది. అందుకే ఇప్పుడు వేదాల్లో ఏం చెప్తారు అంటే కర్మలు చెప్తారు, అలాగే ఆత్మ జ్ఞానాన్ని కూడా ఎలా పొందాలి కూడా చెప్తారు. లోతుగా వెళ్తే పైపైన చూస్తే సందేహాలతో ఈ కర్మ ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఈ గిన్నె పెట్టచ్చా, ఆ గిన్నె పెట్టచ్చా, రెండొత్తులు వేయచ్చా, ఈ నూనె వాడచ్చా, ఇట్లానే ఉంటుంది పైపైకి చూసినప్పుడు. ఎందుకంటే కర్మనే ప్రధానంగా చూస్తున్నాం కానీ ఆ కర్మని ఆచరించి ఆచరించి ఉండగా ఏమవుతుంది తర్వాత కర్మలు చెయ్యకుండా కూడా నువ్వు ఆ సన్నిధికి చేరేందుకు ఆత్మజ్ఞాన స్థితికి వెళతావు కాబట్టి యజ్ఞయాగాలన్నీ కూడా మళ్ళీ సుఖాల కోసం చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత ఏమవుతుంది? ఆత్మజ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్న తర్వాత ఈ కర్మలు మానేసినా పర్వాలేదు కానీ మొదలు పెట్టినప్పుడు మాత్రం ఇవన్నీ కర్మల రూపంలోనే మనం చేస్తూ చేస్తూ ఉంటేనే ఆ స్థితికి చేరగలము. అందుకే వైదిక కర్మలు ఆచరిస్తూ 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 ఒక స్థితి వెళ్ళాక అవి మెల్లిగా తగ్గిపోయినా పర్వాలేదు. ఎందుకు? విగ్రహాన్ని చూసి ఆరాధిస్తే కానీ నా మనసు అక్కడ కుదురుకోదు. ఈ సమభావంతో తీసుకోవటం, మనసు చంచలత్వం లేకుండా ఉండగలగటం, ఇవన్నీ నేను సాధించినప్పుడు ఈ ఆరాధన సమయాన్ని తగ్గించినా పర్వాలేదు. ఎందుకు? ఈ విగ్రహంలో కాదు, నా పూజా మందిరంలో కాదు, ఎక్కడ చూసినా నేను పరమాత్మనే చూడగలిగే స్థితిని, ఆ తత్వాన్ని అర్థం చేసుకునే స్థితికి నేను చేరినప్పుడు ఎటువంటి వాళ్ళు చేరతారు? ఆ రమణ మహర్షి లాంటి వాళ్ళు, ఆది శంకరాచార్యులు. నేను కాదు. నేను ఈ జన్మంతా పూజలు చేసినా సరే కొద్దిగా జ్ఞానాన్ని సంపాదించుకునేంత ఎక్కడో అడుగున ఉంటాను.
కానీ ఇలా ఎన్నోసార్లు చెయ్యగా, చెయ్యగా ఎన్నో జన్మల్లో గాని అది సాధించుకుని స్థితికి లేనెందుకు చేసే పుణ్యం ఒకింతు అయితే 10 వంతులు పాపం చేస్తూ ఉంటాను మాటల ద్వారా కానీ, ఆలోచన విధానంలో కానీ ఏదన్నా సరే. ప్రతి దాని యందు కూడా అలా నిష్కామ భావంతో ఉండగలగటం అన్నది అంత కష్టమైనది. కానీ కష్టం కదా అని వదిలేసి నష్టమేమీ లేదు కదా, ఇది కాస్త తేలిగ్గా ఉంది కదా అని అధర్మ పనులు చేయటానికి గానీ, ఎలా పడితే అలా కర్మలు చెయ్యకుండా ఇంత విచక్షణతో చెయ్యగలిగితేనే అజ్ఞానాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగంలో 53rd శ్లోక సంపూర్ణం.